అతనికి ఓదారంగా వస్త్రం కనపడుతుంది, బంగారం కనపడుతుంది, నా దానాలను నీకు ఇస్తానంటున్నాడు. అప్పుడు ఏమనాలి? అయ్యా చాలా వందనాలు, దానం ఇస్తానంటున్నారు, తెల్లని గొలుసేస్తానంటున్నారు, బంగారు గొలుసేస్తున్నారు, బాబా చాలా వందనాలు. అలా నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో, నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో. ఇతరులో ఉన్న సమర్పణ ఏమిటో తెలుసా? నా జీవితంలో నీవిచ్చే బహుమానాలతో బతికే వ్యక్తిని నేను కాను. నా దేవుడు పరమందున్నాడు. ఆయన సర్వము చేయగలిగిన ఆయన సమస్త కృప చూపగలిగిన దానాలు ఇస్తానంటున్నాడు. బానిస అవసరాలు ఉన్నాయి, తనకి సంఖ్యలు ఉన్నాయి, బయలుదేరి ఎడలేడు, ఏమీ చేయలేడు, ఏం కొనడు, ఏం తినడాలి, పెట్టిందే తినాలి, సద్దానం పెట్టినా తినాలి. మరి ఇప్పుడు ఇవన్నీ ఇస్తానంటుంటే ఇతని ఆనందం ఎంత పరవడదొక్కొద్ది. అబ్బా నాకు అదృష్టం గుమ్మలోకి వచ్చిందిగా అనాలిగా. అసలు ఏమంటాడు తెలుసా? నీ దానాలు నీ దగ్గరే పెట్టుకో. నేనెవరినో తెలుసా? సంఖ్యలలో ఉన్న, బలహీనుడిగా ఉన్నా, ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నా ఈ పరిస్థితుల్లో నీవిచ్చే దానాలకు పొంగిపోయి